అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు సెకండ్ డే డిజైన్ అండి. మనకి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ మీద కాసు డిజైన్స్ అయితే చూపిస్తానండి. కాసులు అండ్ ఆహ్, కుందన్ ఫ్లవర్స్ వచ్చేలాగా మీకు డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్‌గా బిగినర్స్ కూడా తయారు చేసుకునే డిజైన్ అయితే చూపిస్తానండి. ముందుగా అయితే నేను 4 కట్ బ్యాంగిల్స్ అయితే ఇలా 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీదైనా చేసుకోవచ్చు. లేదు మీకు మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు వచ్చేసి ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకొని చేసుకున్నా కూడా పర్వాలేదండి. నేను ఇవి ఒక ఫ్రెండ్ కోసమని చేస్తున్నాను. తను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీదనే చేయమన్నదనమాట. మీరు కావాలి అంటే మీకు 2 బ్యాంగిల్స్ అంటించేస్తే మీకు 4 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ అనేది ప్రిపేర్ అవుతుందండి. అలా మనం 8 బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి 2 జాయింట్ చేసుకుంటే మనకి 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ అయితాయన్నమాట ఇలా. మీకు మీరు తయారు చేసుకున్నప్పుడు ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే చేసుకోండి. చాలా బావుంటుంది. కాకపోతే తను గ్లాస్ బ్యాంగిల్స్ మీద వద్దు, ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీదనే చేయమన్నదనమాట. కాబట్టి తన కోసమని మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు 1 కట్టు, 2 కట్ అయితే ఓకే అండి. 4 కట్ వచ్చేసరికి ఆలోచించాలనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ ఇవ్వాలి అంటే అవి వేసుకునేటప్పుడైనా, చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి తను 4 కట్ బ్యాంగిల్ మీద ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకోమనింది. అందుకని కరువు బ్యాంగిల్స్ తీసుకున్నాను 4. నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుంటున్నానండి. మనకి 4 కట్ బ్యాంగిల్‌కొచ్చేసి థ్రెడ్ అనేది లైన్స్ వచ్చేసి మనకి 20-25 లైన్స్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 25 లైన్స్ తీసుకుంటున్నాను. ఇలా నేను 25 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా దగ్గరికి పట్టుకొని కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అయితే అంటించేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉంచుకొని అంటించేసేయాలి. ఇప్పుడు ఇలా బ్యాంగిల్కి అంటించేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఆరనివ్వాలండి. ఇప్పుడు ఇది కాస్త ఆరిందండి. 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఇలానే చేసుకోవాలండి. మనకి కింద నుంచి చూసినా, పైనుంచి చూసినా నీట్‌గా ఉండాలన్నమాట. ఇలా ఎక్కడైతే అంటించామో అక్కడే మనం ఏం చేయాలన్నమాట. నీట్‌గా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా అంటించేసుకోవాలండి. ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా ర్యాపింగ్ చేసేసుకోవాలి. మనకి సైడ్‌లు చూసినా కానియండి, లోపల నుంచి చూసినా కానీ నీట్‌గా ఉండాలన్నమాట. ఇలా. ఇప్పుడు మీకు ఇలానే 4 బ్యాంగిల్స్ అనేవి ర్యాపింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు కుందన్స్ అయితే చూపించేస్తాను. కాసులు, కుందన్స్ చూసేయండి. మనకి వచ్చేసి మంచి క్వాలిటీ కాసులు అయితే తీసుకోవాలండి. తర్వాత మల్టీ కలర్ 3 ఎంఎం గ్లాసీ కుందన్స్ అనమాట. 3 ఎంఎం గ్లాసీ కుందన్స్. అలానే జర్కన్స్ కూడా కావాలండి. ఇంకా ఇంతేనండి. 3 రకాలు కావాలన్నమాట. చాలా సింపుల్‌గా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అయినా తీసుకోండి, లేదంటే B7000 గ్లూ అయినా తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ బాగుంటుందన్నమాట. ముందుగా అయితే మనము కాసుల్ని ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఎక్కడ ఈ లింక్ అనేది ఉండకుండా ఇలా. ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము ఫస్ట్‌గా కాసుల్ని అయితే అంటించేసుకుందాం. ఒక కాసు పెట్టుకొని ఇలా ఇలా స్టిక్ చేసుకోవాలి. మనము అటు ఇటు ఇలా 3 ఎంఎం పెట్టుకోవడం కోసం ఇలా. ఇలా మనము 4 పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అసలు బ్రైడల్స్‌కి అయితే సూపర్ ఉంటుంది ఈ డిజైను. మనకి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి, పూజలకి ఈ డిజైన్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఇంకా బిగినర్స్ అయితేనండి ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అని చూపిస్తున్నానండి. ఈజీగా మనము చూసి నేర్చుకునేలాగా ఉండాలని చెప్పేసి ఇంకా ఈ డిజైన్ అయితే మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఇలా.
ఇలా పెట్టేసుకోవాలి. మధ్యలో మనము B7000 గ్లూ కానీ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని అంటించేసుకున్నా కూడా పర్వాలేదనమాట. ఇక్కడ మనము జర్కన్స్ అనేది పెట్టేసుకోవాలి. మీరు 3mm పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. మీ దగ్గర జర్కన్స్ లేకపోతే 3mm పెట్టుకున్నా కూడా పర్వాలేదనమాట, బాగుంటుంది. ఇలా ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. మీకు చాలా బాగుంటుందన్నమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. 4 బ్యాంగిల్స్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మనము బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. అసలు చాలా బాగుంటుందండి. మనకి కొంచెం అనేది గ్లూ అనేది ఒక 1 అవర్ పాటు ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈవెన్గా స్టిక్ అవుతుందన్నమాట. ఇలా మనం ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈవెన్గా స్టిక్ అవుతుందన్నమాట. చూడండి, ఎక్కడా కూడా మనకి పైకి కిందికి ఇట్లా లేచినట్టుగా లేవకుండా అన్నీ కూడా మంచిగా దానికి థ్రెడ్కి అనేది మంచిగా స్టిక్ అయిపోవాలన్నమాట. మనకి సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. మనకి చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే. అసలు మనము ఇలాంటి ఒక మల్టీపర్పస్లో తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చండి. గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. మనకి పెళ్ళిళ్ళకి కానివ్వండి, లేదు అంటే బ్రైడల్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పూజలకు కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా మనం బిగినర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకునే ప్యాటర్న్ అనమాట. మనకి కుందన్స్ వచ్చేసండి మొత్తం మీద మనకు 1 తులంన్నర పట్టాయి. కాసులు వచ్చేసి 2 తులాలు పట్టాయి అన్నమాట. 2 తులాలకి తక్కువే పట్టాయండి. లింకులు అవన్నీ లెక్కేస్తే ఇంకా మనకి అటు ఇటుగా ఒక 2 తులాలు అయితే పట్టాయి కాసులు. ఎందుకంటే ఫ్లవర్ తర్వాత ఫ్లవర్ కాబట్టి మనకి కాసులు అనేవి తక్కువే పడతాయి అన్నమాట. అసలు చాలా బాగుందండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా ఉంటుందండి. ఇన్ కేస్ మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని నేను రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి, ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి అయితే పేరప్ చేసి చూపిస్తానన్నమాట. ఇవి కొత్త రకము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి, చాలా బాగున్నాయి అన్నమాట. వీటితోటి పేరప్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా అనమాట. ఇలా మల్టీ కలర్ తయారు చేసుకోవటం వల్ల మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేవి ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. మనకి చూడటానికి సింపుల్ అండ్ క్లాసీ లుక్ అయితే ఉంటుందండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. అలాగే ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా మీకు పేరప్ చేసి చూపిస్తానండి. ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. నేను ప్లెయిన్ ఎల్లో కలరు, మనకి లెమన్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. వీటితోటి కూడా మనము ఇలా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఏ కలర్ తోటైనా పేరప్ చేసుకునే విధంగా నేను మనకి వచ్చేసి ఇలా 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక్కొక్క హ్యాండ్కి ఇలా కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి.